సామర్లకోట పురపాలక సంఘం 3వ వార్డులో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గ్రామాలలో, పట్టణాలలో ప్రజా వేదిక ద్వారా నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చినరాజప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, కూటమి నాయకులు అడబాల కుమారస్వామి, పిట్ట జానకి రామారావు, అందుగుల జార్జి, చక్రవర్తి, బడుగు శ్రీకాంత్, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల కోసం కాదు, మళ్ళీ 5 సంవత్సరాలకి కూడా ఈ కూటమి ప్రభుత్వమే గెలవబోతా ఉంది, గెలుస్తుంది. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నాయకత్వాన్ని ముందు పెట్టి ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్నట్టే నేను కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇక్కడ నాయకులకు కానీ, పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు కానీ ఆ భగవంతుడు నీవు చేసినా, ఎమ్మెల్యే చేసినా, మీరు చేసినా, ఇంకొకరు చేసినా మంచి చేసేటువంటి నాయకుడు కావాలి. దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి రాజప్ప గారు ఆయన వయసు ఉన్నంతసేపు ఆయన ఎమ్మెల్యే ఎన్నిసార్లు చేసినా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరి రైళ్లు పూర్తి చేసి కృష్ణానగర్ ఒక సైట్ చూశాను. ఆ సైట్ ఏంటంటే ఖాళీగా ఉంది. దాన్ని కూడా ఐడెంటిఫై చేసి ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళు కూడా పట్టాలు కూడా ఇప్పించేస్తాను తొందరగా. అది కూడా నేను ఎంక్వైరీ పొందుతాను. ఎన్ని ఇల్లు అవుతాయో, రోడ్డు తీసి గారు ఎన్ని ఇల్లు అవుతాయో, ఎవరైనా సరే పేదోడికి ఇల్లు లేనోడికి ఇవ్వాలి, ఉన్నవాడు కాదు లేనోడికి ఇవ్వాలి. మీరు కూడా దాన్ని కోఆపరేట్ చేయాలని చెప్పి నేను సహకారం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇలా అనేక కార్యక్రమాలు ఇలా చంద్రబాబు నాయుడు గారికి మేము కానీ ఇలా పేద ప్రజల కోసం మరి ప్రభుత్వం పనిచేస్తుంది, మీ ఎమ్మెల్యేగా మేము పనిచేస్తున్నాం. ఇలా మన అందరూ కూడా సంతోషంగా ఉండాలి, బాగుండాలని ఆలోచన తెచ్చి ఉండేది. లేక అది 5 సంవత్సరాలు చూశారు. నేను 14-19లో మీ కోర్టు తెచ్చి పనిచేశాను. మీ అన్ని పనులు మీ ఓటని నేను చేశాను చూశారు. తర్వాత నేను నెగ్గాను, కానీ గవర్నమెంట్ రాలేదు. నేను 5 సంవత్సరాలు పని చేయలేకపోయాను. ఒక సూపర్ ఎమ్మెల్యే యాక్ట్ చేశాడు. అక్కడ ఏమీ పని చేయలేదు. అసలు సీట్ కోసం, నిలబట్టడం కోసం, ఎమ్మెల్యే అవడం కోసం ప్రయత్నం చేశాడు. ప్రజలందరూ చేసుకున్నారు, ఏమి చేయట్లేదు బాబు అనుకున్నారు. మళ్ళీ నాకు ఓట్లు వేసారు, చంద్రబాబు నాయుడు ఓట్లు వేసారు, గవర్నమెంట్. మరి గవర్నమెంట్ వచ్చినంటే మొదటి మన నుంచే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎదగడం మమ్మల్ని అంటున్నారే మీరు పని చేయండి అంటున్నారు. మేము కూడా చేయాలని తప్పకుండా ఉంటాం. ఈ మీటింగ్లు ఎందుకు మీరేం చెప్పండి, ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో హామీ చేస్తామని చెప్పండి. మీరు అలాగే సమస్యలు తెలుసుకోండి, మమ్మల్ని పంపించాలి. మేము వెళ్ళండి, ప్రజలకు మనం చేసి చెప్పండి, ప్రజల సమస్యలు తెలుసుకుని పని చేయండి అని చెప్పి మనకు ఆదేశాల ప్రకారం ఈరోజు సామాన్ కోసం మనకి ఇక్కడ రావడం జరిగింది. 1-2 వాటర్ రావడం. ఈ కార్యక్రమానికి కూడా తుమ్మలబాబు గారు కానీ, అలాగే మన బీజేపీ నాయకులు వెంకటరమణ గారు కానీ, అలాగే మన పెద్దలు బీజేపీ నాయకులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. అలాగే వీరేంద్ర గారు రాలేదు, 3వ వార్డు కౌన్సిలర్ గారు రాలేదు. మా పార్టీ నాయకులు మరి రమణ గారు మీదకి వచ్చారు. రమణ గారు కూడా సమస్యలు ఏమిటో చెప్పడం జరిగింది. ఆయన కూడా కొన్ని సమస్యలు చెప్పాడు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారాన్ని పూర్తి చేస్తానని మీకు తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందు రాజధాని నిర్మాణం చేయాలి, దానికోసం కేంద్రం నుంచి నిధులు తేవాలి. మనకేంటంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఉన్నాయి కనుక ఇది పవన్ కళ్యాణ్ సహకారం ఉంది. అలాగే అక్కడ ప్రధానమంత్రి గారి సహకారంతో వేళ నిధులు తీసుకొచ్చి వేళ రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ ఈ 2 చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 కూడా స్టార్ట్ అయింది. అలాగే ఇవాళ మనం అయితే హామీలు ఇచ్చాము, 6 సూత్రాలు మనకు హామీలు ఇచ్చాం. ఆ 6 సూత్రాలు అమలు చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి అందుకే ఇవాళ ముందు పెన్షన్ ఇవ్వాలన్నారు. 3వ తారీఖుకి
1వ తారీఖు 4 గంటలకే 90%, 95% ఇవాళ వ్యాక్సిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఇవ్వాల్సిన కార్యక్రమాలు కూడా ఇవాళ మరి ఒక్కో రోజుకి ఒక్కోటి ఇవాళ గ్యాస్ ఇవ్వాలనుకున్నారో గ్యాస్ కూడా డిసైడ్ చేసి తొందరలో గ్యాస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. అలాగే తర్వాత ఆర్టీసీ బస్సు మైలేజ్ ఫ్రీ అది కూడా చేయడం జరుగుతుంది. కనుమ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి కూడా 10-15 రోజులు తేడాతోటి అన్ని కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. గవర్నమెంట్ చేస్తాను. ఈ లోపల మనకు వరదలు వచ్చినాయి. ఇలా కృష్ణానది అంతా మునిగిపోయినప్పుడు కృష్ణానది వరదల్లో విజయవాడ మునిగిపోయింది. దానికోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంటికాడ లేకుండా కలెక్టరేట్లోకి వచ్చి పడుకుని 10 రోజులు పనిచేశారు. మంత్రులందరూ కూడా పని చేయించాడు, ఎమ్మెల్యేలు పని చేయించాడు, ప్రజలకు వెళ్ళండి, ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ఆదేశాలు. ఆయన 10 రోజులు కూడా మనకే ఆయన ట్రాక్ ఎక్కాడు, మరి ప్రొక్లైన్ ఎక్కాడు, వేరంతా కూడా చూసి వచ్చాడు. అవన్నీ కూడా 10 రోజుల్లో ఇవాళ నార్మల్ తీసుకొచ్చాడు. శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ తీసుకొచ్చాడు. మనం కూడా ఇక్కడ మనకి మన పెద్ద సావనకోటలో కూడా కాలనీ మునిగిపోతే మనం కూడా మన నాయకులు కానీ మనం అందరూ కూడా కమిషనర్ గారు కానీ మొత్తం అందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ ఉండి ఇక్కడ పనిచేసి ఇవాళ నార్మల్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇవాళ మన సావనకోటకు వచ్చినప్పుడు అదే పెద్దపురం నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను కూడా మరి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నాడో మేము కూడా పనిచేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఆయన 74 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం గురించి ఆలోచించి రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఎట్టుపడితో ప్రజలందరూ సుఖశాంతిలో ఉండాలి అని చెప్పి ఆయన ఉన్నారు. నేను కూడా మరి నన్ను 3 సార్లు ఎక్కించారు, నేను కూడా పని చేయాలని ఆలోచనతో నేనున్నాను. చేత మాకు రెండో పని లేదు. మాకు పెద్దాపురం నియోజకవర్గానికి డబ్బులు ఎక్కడ వస్తాయా, పని చేయాలని చెప్పి తప్పని తప్పించి రెండో పని మాకు లేదు. అందుకనే నేను ఇప్పుడు వచ్చినానే గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం 20 కోట్ల రూపాయలు తెచ్చాను. ఇవాళ గ్రామాలన్నింటికి ఇచ్చారు. మరి పట్టణాల్లో కూడా ఇలా బాగు చేయాలని చెప్పి రామారామి రామతో కూడా 5 కోట్లు, పెద్దాపురం 5 కోట్లు తెచ్చి అది కూడా పనులు ప్రారంభించాం. ఈ పనుల్లో కూడా సామర్పాటు వచ్చినప్పటికీ గడియార స్తంభం మిగిలిపోయింది, దాన్ని చెయ్యాలి. తర్వాత పార్కు నీలం చెరువు మిగిలిపోయింది, దాన్ని బాగు చేయాలి. అలాగే ఎక్కడైతే డ్రైన్లు ఉన్నాయో డ్రైన్లు అన్నీ కూడా నీట్ చేయాలని డ్రైన్లు అన్నీ కూడా యుద్ధ పత్రిక మీద ఎలా ఇక్కడ 50 సరిపోతే అమలాపురం కూడా తెప్పించి వీళ్ళు పనిచేసి డ్రైన్స్ అన్ని కూడా బాగు చేయడం జరుగుతుంది. ఇంకా బాగు చేయాలి. కొత్త డ్రైన్ కట్టాలి. మీ గ్రామానికి ఇక్కడ ఉంది, ఇక్కడ డ్రైన్లు 2 డ్రైన్లు ఉన్నాయి. 2 డ్రైన్లు కూడా నేను ఇలా శాంక్షన్ చేయించిన 2 డ్రైన్లు తొందరలో పూర్తి చేస్తానని చెప్పి తెలియాలి. అలాగే ఇలా హౌసింగ్ 14-19లో కట్టుకున్న ఇల్లు అన్నీ కూడా వేరే ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని మీద రికార్డ్ చేయించడం, ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లు కూడా మీకు బిల్లు ఇప్పిస్తాను. అలాగే అదే కాకుండా ఇండివిజువల్ ఇల్లు ఎక్కడైనా సరే నాకు సైట్ ఉంది, ఇల్లు కట్టుకున్నానంటే 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవన్నీ కూడా లిస్ట్ మీరు తీసుకుంటారు, అందరూ కట్టుకోండి. ఇప్పుడు ఎలాంటి ఇల్లు ఉంది ఆ ఇల్లు తీసుకుంటే తీసేసుకుని మీరు కట్టుకుంటారంటే 4 లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖాళీ స్థలాలు అన్నీ కూడా ఇల్లు అన్నీ అయిపోతాయి. మీ లిస్ట్ కూడా ఫైనలైజ్ అవుతాయి. అనే లిస్టు తయారు చేద్దామని చెప్పి తెలియదు. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలి.